మారిక అనే గొల్లభామ స్వామిని సేవించుకున్నది కనుక ఆమె పేరిట మారికాపురమని ఈ ఊరికి పేరు వచ్చిందని చెబుతారు. ఇలాంటి అనేక విశేషాల సమాహారమైన అలనాటి శిల్పకళా సంపదకు, నిర్మాణ కౌశలానికి ఆలవాలమైన మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి ఆలయ విశేషాలను ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో చూద్దాం. యుగ యుగాల చారిత్రక పౌరాణిక ప్రశస్తి కలిగిన దివ్యధామం మార్కాపురం. గౌతమ మహర్షి ఈ నేల మీద తపమాచరించి స్వామిని ఇక్కడ వెలవమని కోరాడని స్థల పురాణ ఐతిహ్యం. ద్వాపర యుగంలో దేవతలు ఇక్కడకు వచ్చి స్వామిని పూజించారు కనుక దీనికి స్వర్గ సోపానం అనే పేరు కూడా ఉంది. కలియుగంలో మారిక అనే గొల్లభామ పేరిట ఇది మార్కాపురమయ్యింది. శ్రీ మహావిష్ణువు చెన్నకేశ్వర స్వామిగా వెలసిన క్షేత్రం మార్కాపురం. ఇక్కడ ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే మొట్టమొదటి చెన్నకేశవ స్వామి ఆలయమని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఊరు కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవపురిగా, ద్వాపరంలో సోపానంగా, ఈ కలియుగంలో మారికాపురంగా ప్రసిద్ధికెక్కింది. మార్కాపురం పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవుడు 4 యుగాల దేవుడిగా, కామిత వరదాతగా ప్రసిద్ధిగాంచారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఈ ప్రాంతంలోని ఒక గ్రామంలో మారిక అనే ఒక గొల్లభామ ఉండేది. ఆమె ప్రతిరోజు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పాలు అమ్ముకుని జీవించేది. ఒకరోజు ఆమె దారి వెంట వెళుతుండగా సరిగ్గా ఇక్కడికి రాగానే దారి పక్కన ఉన్న పుట్టలో నుండి దాహం దాహం అనే మాటలు వినిపించాయి. మంచి మనసు కలిగిన మారిక వెంటనే తన తలపై ఉన్న పాలకుండలోని పాలను ఆ పుట్టలో పోసింది. పుట్టలో కొలువై ఉన్న కేశవుడు ఆ గొల్లభామకు దర్శనమిచ్చి తాను ఇక్కడ ఉన్న విషయాన్ని తెలిపి నిత్యం తనకు క్షీరాభిషేకం చేయమని ఆదేశించాడు. ఖాళీ కుండలో నదిలో ఉన్న ఇసుకను నింపుకుని తీసుకుని వెళ్లి ఇంటిలో ఉన్న గాదిలో భద్రపరచమని చెప్పాడు స్వామి. అమ్మడానికి తీసుకువెళ్లిన పాలనంతటినీ స్వామివారికి సమర్పిస్తుండడంతో పాలు అమ్మిన పైకం చేతికి రావటం లేదు. కొంతకాలం గడిచిన తరువాత గొల్లభామను అత్తమామలు నిలదీశారు. ఆమె వారికి జరిగిన విషయమంతా చెప్పింది. వాళ్ళిద్దరూ కోడల్ని తీసుకుని స్వామి దగ్గరకు వెళ్లి, స్వామి మాకేదీ గతి అని ప్రార్థించారు. వాళ్ల ప్రార్థనను ఆలకించిన స్వామి వారితో, మీ కోడలు నిత్యం కుండలో నింపుకుని తీసుకువెళ్లిన ఇసుకను గాదిలో పోస్తోంది కదా, ఆ ఇసుకంతా బంగారమైంది. దాంతో ఇక్కడ నాకు ఆలయాన్ని నిర్మించి మిగిలిన పసిడితో మీరు సుఖంగా బతకండి అని స్వామివారు వాళ్ళని ఆదేశించారు. కేశవుని ఆనతి ప్రకారం వాళ్ళు ఇంటికి వెళ్లి గాదెను తెరిచి చూడగా గాదె నిండా బంగారం కనిపించింది. ఆ బంగారంతో వాళ్ళు ఇక్కడ కేశవుడికి ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి ఆరాధించారు. నాటి నుండి ఈ ప్రాంతానికి మారికాపురము అనే పేరు స్థిరపడింది. కాలాంతరంలో ఆ పేరు మార్కాపురంగా మారింది.
9 అంతస్తులతో గవాక్షాలతో అత్యంత సుందరమైన గాలిగోపురం మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయం ప్రత్యేకత. ఈ గాలిగోపురాన్ని 1929లో లింగరాజు అనే భక్తుల సహకారంతో నిర్మించాడు. అనంతరం రామనం యోగేశ్వరరావు గ్రామస్తుల సహకారంతో 7 అంతస్తులు పూర్తి చేశారు. మార్కాపురం చెన్నకేశవుడి ఆలయ మండపంలో అద్భుతమైన శిల్ప సంపద ఉంది. ఇక్కడ ఉన్న అన్నదమ్ముల స్తంభాలు చూపరులను ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. అన్నదమ్ములైన 2 శిల్పులు తమ మధ్యలో ఒక తెర కట్టి ఒకరికొకరు చూసుకోకుండా చెక్కిన శిల్పాలు అచ్చు ఒకేలా ఉంటాయి. ఈ మంటపంలో ఉన్న మొత్తం 40 స్తంభాలు సకల ప్రాణి సమూహాలకు చిహ్నాలుగా ఉంటాయి. ఆలయ ఈశాన్య భాగంలో యజ్ఞశాల ఉంది. ఆస్థాన మండపం చుట్టూ ఒకే రాతితో అంచు నిర్మాణం వంపులుగా చెక్కబడి అందంగా కనిపిస్తుంది. ఈ అంచుకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. మార్కాపురం ఆలయం అంచు మంగళగిరి గాలిగోపురం, ఎగువపాలెం రచ్చబండ పురాతన కాలంలో నిర్మించిన ఆలయ వైశిష్ట్యానికి ప్రసిద్ధిగాంచాయి. ఈ ఆలయానికి మహారాజు గోపురం అద్భుతమైన శిల్పకళా సంపద తలమానికం. 9 అంతస్తులతో అనేక గవాక్షాలతో సుందరంగా నిర్మితమైన ఈ గాలిగోపుర వైభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆలయ ముఖమంటపంలో అంతరాలయంలో జీవకళ ఉట్టిపడే శిల్పకళా సౌందర్యం కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఈ శిల్పకళా సంపదకు ఏళ్లు గడిచిన కొద్దీ వన్నె పెరగడం విశేషం. చెన్నకేశవ స్వామికి ఆలయ మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎక్కలి కాశీ విశ్వనాథం ఆధ్వర్యంలో దాతల సహకారంతో 550 కిలోల వెండిని సేకరించి 3.5 కోట్లతో స్వామివారికి వెండి రథాన్ని నిర్మింపచేశారు. రథసప్తమి పర్వదినాన చెన్నకేశవుడికి 7 వాహనాలపై నగరోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయంలో బంగారు వెండి బల్లులు తాపడం చేయించి భక్తులకు స్పర్శదర్శనం కల్పించారు. యాగశాలలో సుదర్శన చక్రాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా శాండ్ బ్లాస్టింగ్ విధానంతో శిల్పాలకు సహజమైన కళను రప్పించారు. గర్భాలయం మధ్యన ఉన్న రంగమండపానికి అమ్మవారి ఆలయంలో గ్రానైట్ వేయించి ఆళ్వార్లు వేణుగోపాలస్వామి, నరసింహస్వామి, రామానుజస్వామి ఉపాలయాలకు నూతన గోపురాలు నిర్మించారు. గుడి చుట్టూ సాలహారాన్ని నిర్మించారు. కొత్తగా రథసప్తమి వాహనశాలను, సూర్యరథాన్ని నిర్మించారు.
ఇటీవల గోపుర కలశ కుంభాభిషేకం, నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేశారు. మరో 3 కోట్లతో దాతల సహకారంతో పడమటి గోపురాన్ని నిర్మించారు. ₹1 కోటి ఖర్చుతో ఆండాళ్, రంగనాయక స్వామి ఆలయాలు జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. సుమారు 1.5 కోట్లతో CGF నిధుల కింద ఆలయ అభివృద్ధికి మంజూరయ్యాయి. దాతల సహకారంతో ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఆలయానికి ఇప్పుడు 4 ప్రాకార గోపురాల నిర్మాణం జరుగుతున్నాయి. 9 అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి ప్రత్యేకమైన ఆకర్షణ. రాజగోపురాన్ని దాటుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే ఎదురుగా అష్టదిక్పాలక బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడాళ్వార్ మంటపం కనిపిస్తాయి. ఆలయ మధ్యరంగంలో 25 అడుగుల పొడవు, వెడల్పు ఉన్న ముఖమంటపం ఉంటుంది. 4 స్తంభాల మధ్యన ఇక్కడ ఉత్సవమూర్తులు వేంచేసి ఉంటారు. తర్వాత 12 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు ఉన్న అంతరాలయం ఉంటుంది. తర్వాత 9 అడుగుల పొడవు, వెడల్పు కలిగిన గర్భాలయం. ఉత్సవమూర్తులు నిత్య నీరాజనాలు, పూజలు అందుకోవడం ఈ ఆలయంలో చెప్పుకోవాల్సిన విశేషం. శ్రీదేవి భూదేవులతో కలిసి ఇక్కడ కొలువై ఉన్న చెన్నకేశవ స్వామి అపార కరుణాంతరంగుడిగా, భక్తజన వల్లభుడిగా కీర్తిని పొందాడు. అందుకే దూర తీరాల నుండి సైతం స్వామిని దర్శించుకుని తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలి వస్తారు. తొలకు సుఖమొక వేళ, దుఃఖమొక వేళ, ఫలములివే 2 పాపములు పుణ్యములు, పులుసు దీపును గలిపి పూజించినట్లు. ఫలములివే 2 పాపములు పుణ్యములు, పులుసు దీపును గలిపి పూజించినట్లు. నారాయణాచ్యుత నంద గోవింద హరి సారముగని కొనే శరణిని. ఈ ఆలయంలో శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అనే వేదోక్తి ప్రకారం శివకేశవుల అభేదాన్ని చాటుతూ మూల విరాట్ పానవట్టంలో ఉంటుంది. విష్ణువుకు వాహనమైన గరుత్మంతుడు స్వామి కొలువై ఉన్న పానవట్టాన్ని మోస్తూ ఉంటాడు. చెన్నయ్య కుడి చేతిలో నాగాభరణం ఉంటుంది. నాగులకు గరుడ జాతికి వైరం, కానీ పరాత్పరుడైన కేశవుడి సన్నిధిలో వారిరువురికి స్నేహం. గర్భాలయంలో స్వామివారికి కుడివైపున మార్కండేయ మహర్షి ఉంటారు. ఎడమ పక్కన మారిక మారన్న యాదవ దంపతులు ఉంటారు. మధ్యలో 5 అడుగుల ఎత్తైన జగన్మోహనకరమైన స్వామివారి చిన్న సాలగ్రామ శిలా విగ్రహం గోచరమవుతుంది. చతుర్భుజుడైన స్వామివారికి 2 చేతుల్లో శంఖచక్రాలు, మరో 2 చేతుల్లో కుడి చేతిలో గద ఉంటాయి. ఎడమ చేతిలో ఆదిశేషుడు ఉంటాడు. మూల విరాట్టు వెనకాల ఉన్న మకర తోరణంలో దశావతారాలు స్పష్టంగా చెక్కబడి ఉంటాయి. గర్భాలయంలో గరుత్మంతుడు కొలువు తీరి ఉండగా ఆయన భుజాల మీద పానవట్టం, ఆ పానవట్టం మీద స్వామివారు కొలువు తీరి ఉంటారు. శివకేశవుల అభేదాన్ని చాటడానికి స్వామివారు ఈ ఆలయంలో ఇలా కొలువు తీరారని స్థల పురాణ కథనం. స్వామివారు వెండి మకర తోరణంలో వెండి కవచాన్ని, వెండి కిరీటాన్ని ధరించి దేదీప్యమానమైన ప్రభలతో వెలిగిపోతుంటారు. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు స్వామివారికి ఎడమ పక్కన విడిగా ఉన్న ఉపాలయంలో కొలువు తీరి ఉంటారు. అమ్మ పద్మపీఠం మీద చతుర్భుజిగా పద్మాసన స్థితియే 2 చేతుల్లో కమలాలను, 2 చేతుల్లో వరదాభయ ముద్రలను ధరించి వెండి మకర తోరణంలో వెండి కిరీటాన్ని, వెండి చీరను ధరించి కన్నుల పండుగగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. నిద్దురలేవమ్మా తల్లి, నిద్దురలేవమ్మా, పసుపు కుంకుమతో భక్తులు వేచినారమ్మా. నిద్దురలేవమ్మా తల్లి, నిద్దురలేవమ్మా,
ప్రాంగణం అనేక ఇతర ఉపాలయాలతో పరిఢవిల్లుతూ ఉంది. గర్భాలయానికి ఉత్తర భాగంలో భగవద్ రామానుజులు ప్రత్యేక ఉపాలయంలో కొలువుతీరి ఉంటారు. కింది భాగంలో నారసింహ సుదర్శనం ఉంటుంది. గర్భాలయానికి దక్షిణ భాగంలో 12 ఆళ్వార్లు ఒక ఉపాలయంలో కొలువుతీరి ఉంటారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి 2 గాలిగోపురాల మధ్యలో ఉత్తర భాగంలో దక్షిణముఖంగా ఉంటారు. చెన్నకేశవుణ్ణి దర్శించుకున్న భక్తులకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఉపాలయాలన్నీ శ్రీకృష్ణ దేవరాయల పాలనా కాలంలో నిర్మితమయ్యాయి. ఈ కాలంలోనే ఆలయానికి 4 మాడవీధులు, 4 మంటపాలు కూడా నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. మధురము మధురము నీ శుభనామము సుందరం సుందరం నీ మంగళ రూపము మధురము మధురము నీ శుభనామము సుందరం సుందరం నీ మంగళ రూపము శ్రీహరి 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 శ్రీహరి. ఈ ఆలయంలో పెరుమాళ్కు శ్రీవైష్ణవ సంప్రదాయంలో పాంచరాత్ర ఆగమ విధి విధాన పూర్వకంగా నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు, ఉత్సవాలు జరుగుతాయి. రథసప్తమికి స్వామివారికి సప్తవాహన సేవ చేస్తారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, సేవలు. లక్ష్మీ చెన్నకేశవ స్వామికి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నుండి 16 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో తొలి రోజున అంకురారోపణ, ధ్వజారోహణం ఉంటాయి. రాత్రికి రాయబారం, ఎదుర్కోల, సూర్యవాహన సేవల్ని నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామివారు సూర్య, చంద్ర, సింహ, వ్యాళ, శేష, పొన్న, హనుమంత, గరుడ, గజ, అశ్వ, హంస వాహనాలపై 12 రోజుల పాటు వైభవంగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాలలో అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. మహారథోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, 16 రోజుల పండుగతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు. మార్కాపురంలో రైల్వే స్టేషన్, బస్టాండ్ ఉన్నాయి. కర్నూలు, ఆళ్లగడ్డ, విజయవాడ, శ్రీశైలం వంటి ప్రధానమైన పట్టణాల నుండి, తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుండి నేరుగా మార్కాపురానికి బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. గొల్లభామతో పాలు పోయించుకుని నదిలో ఇసుకను కుండలో నింపుకెళ్లమని చెప్పి ఆ ఇసుకను బంగారంగా మార్చిన దైవం చెన్నకేశవుడు. కోరిన వరాలను సత్వరమే అనుగ్రహించే కోనేటి రాయుడుగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ కరుణిస్తున్నాడు. స్వామి సన్నిధిలో కోరిన వరం నెరవేరదు అన్న దాఖలానే లేదని ఘనంగా చెప్పుకుంటారు. ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.